ఇప్పుడే 'కాంతా' మూవీ చూసాను. స్టారింగ్ 'దుల్కర్ సల్మాన్', 'సముద్రకని', 'బాయిశ్రీ బోసే', 'రానా'. ఓవరాల్ మూవీ చూసాక నాకిది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయితే బాగుండేదేమో అనిపించింది. సినిమా స్టోరీ లైన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ ఎవరున్నారో అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారని అనిపించింది. కాకపోతే ఓవరాల్ గా సినిమా నాకు నచ్చల. ఆల్మోస్ట్ మూవీ మొత్తం ట్రైలర్ లోనే చూపించేశారు. నేను మీకు స్పాయిలర్స్ ఏమి ఇవ్వవసరం లేదు. దుల్కర్ సల్మాన్ గారు యాక్టింగ్ పరంగా బాగా చేశారు. సినిమా తీశారు. ఈ సినిమా నుంచి డైరెక్టర్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో నాకు అర్థం కాలేదు. మూవీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిందంటే అది కూడా కాదు. కొన్ని బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనుకుంటే అది కూడా కాదు. ఓ టైప్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఒకవేళ అలా అనుకుంటే సినిమాని బాగా లాగ్ చేశారని కూడా అనుకోవచ్చు. లేదు, ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయితే లాగ్ చేయడంలో తప్పులేదు అనిపించింది. నేను అందుకనే అన్నా, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అయి ఉంటే బాగుండేదేమో, నాకు నచ్చేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. మూవీలో జరిగిన పాస్ట్ సీన్స్ ని చూపించడానికి బ్లాక్ అండ్ వైట్ వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ప్రజెంట్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూపించడానికి కలర్ ను వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడే మూవీని ఫెయిల్ చేస్తారు. కాకపోతే నాకు బ్రిలియంట్ గా అనిపించింది ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇంకా అంతే. మూవీ గురించి ఎక్కువ ఏం చెప్పినా స్పాయిలర్స్ చెప్పినట్టే ఉంటది. మూవీ చూడొచ్చు కానీ కొంచెం లాగ్ గా ఉంటది. ఈ టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ ఎవరికైతే నచ్చో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్ గా 2.5 out of 5. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.